హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీటీ క్రియేషన్స్. నేను మీ త్రివేణి. ఇవాళైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ పేరు వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట. ఈ చికెన్ ఫ్రై అయితే బ్యాచిలర్స్ అసలు ఈజీగా తో కూడా పని లేదు, మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ని 3-4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ మొత్తం ఇంకిపోయే విధంగా చికెన్ని బాగా ఉడికించుకోవాలి. అదే టైంలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి. తర్వాత చికెన్ని సపరేట్ చేసిన తర్వాత అదే ప్యాన్లో ఆనియన్స్ వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నాను. నేను కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక మనం కొంచెం యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఏముంది, మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా చికెన్, అది కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఏముంది, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఇంట్లో ఉంటేనే మీరు యాడ్ చేసుకోండి, లేదంటే లేదు, స్కిప్ చేసేయచ్చు. తర్వాత ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను. తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేశాను. మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందాక గరం మసాలా స్కిప్ చేసేయచ్చు అని చెప్పాను కదా. గరం మసాలా వేసుకోకపోయినా అల్లం వెల్లిగడ్డ పేస్టు, కారం, ఉప్పు, పసుపు, కరివేపాకు, చికెన్, ఆయిల్, ఉల్లిగడ్డ, వీటితోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం ధనియా పౌడర్ అని గరం మసాలా యాడ్ చేశాను. ఏముంది, మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అలా ఫ్రై చేసుకోవాలి. కారం, వెల్లుల్లి వేసాం కదా, ఆ స్మెల్ అనేది ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తినేయడమే. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అండి. బ్యాచిలర్స్ అయితే అసలుకి చాలా బాగా చేసుకోవచ్చు. ఈజీగా చేసేసుకోవచ్చు, సింపుల్గా కూడా అయిపోతుంది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ అయితే ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి. ఓకే, మరి ఉంటాను. బాయ్ బాయ్. ఇంకొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నా ఛానల్. ఓకే మరి బాయ్.